మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్. చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. దేశవ్యాప్తంగా పొలిటికల్ హడావుడి కనిపిస్తున్న నేపథ్యంలో గేమ్ చేంజర్ కథకు సంబంధించిన న్యూస్ హాట్ టాపిక్ అవుతోంది. RRR సినిమా సెట్స్ మీద ఉండగానే శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాను ప్రారంభించారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. పాన్ ఇండియా రేంజ్ లో పొలిటికల్ డ్రామాగా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. అయితే షూటింగ్ ఆలస్యమైనా ఈ సినిమాకు సంబంధించిన ఒక్కో అప్డేట్ మెగా ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషీ చేస్తోంది. తాజాగా గేమ్ చేంజర్ కథకు సంబంధించిన న్యూస్ ఒకటి రివీల్ అయింది. ఈ సినిమా వెన్నుపోటు రాజకీయం నేపథ్యంలో రూపొందుతోందన్న టాక్ వినిపిస్తోంది. తన తండ్రి పార్టీని కొందరు వెన్నుపోటు పొడిచి హస్తగతం చేసుకోవడం, ఆ తర్వాత వాళ్ల దుర్మార్గ రాజకీయాల నుంచి ప్రజలను కాపాడేందుకు రామ్ నందన్ పాత్రలో రామ్ చరణ్ ఏం చేశాడు అన్నదే ఈ సినిమా కథ. రీసెంట్ గా వైజాగ్ బీచ్ లో జరిగిన షూటింగ్ లోనూ పొలిటికల్ సీన్సే చిత్రీకరించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పొలిటికల్ హీట్ పీక్స్ లో ఉంది. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రామ్ చరణ్ తన సినిమా కోసం ఎంచుకున్న కథ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. అంతేకాదు, ఈ కథ పూర్తిగా ఫిక్షనా లేదా ఏదైనా రియల్ ఇన్సిడెంట్ ఇన్స్పిరేషన్ తో తయారు చేశారా అన్న డిస్కషన్ కూడా జరుగుతోంది. శంకర్ సినిమాలో సామాజిక అంశాలు ఆడియన్స్ కు చాలా బాగా కనెక్ట్ అవుతాయి. అందుకే గేమ్ చేంజర్ లో చూపించబోయే వెన్నుపోటు రాజకీయం కూడా పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అవడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. ప్రెజెంట్ సలార్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న మూవీ టీమ్ సీక్వెల్ విషయంలో పక్కా ప్లానింగ్ తో రెడీ అవుతోంది. గతంలో కాస్త ఆలస్యంగా సినిమా స్టార్ట్ చేయాలని భావించిన యూనిట్ ఇప్పుడు ప్లాన్ మార్చి పనిలో వేగం పెంచింది. వీలైనంత త్వరగా సలార్ 2ను పట్టాలెక్కించే పర్ఫెక్ట్ ప్లానింగ్ తో రెడీ అవుతోంది యూనిట్. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా ప్రభాస్ ను బిగ్ స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసిన ప్రశాంత్ నీల్ మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. సలార్ సినిమాతో డార్లింగ్ ఫ్యాన్స్ ఆకలి తీర్చిన నీల్ సీక్వెల్ ను అంతకు మించి ప్లాన్ చేస్తున్నారు. తొలి భాగంలో ఎక్కువగా ప్రభాస్ ని సైలెంట్ గానే ప్రెజెంట్ చేసిన ప్రశాంత్ నీల్ సీక్వెల్ లోనే అసలు యాక్షన్ చూపించబోతున్నారు. సలార్ సీక్వెల్ ను 15 నెలల గ్యాప్ లో రిలీజ్ చేస్తామని ప్రొడక్షన్ హౌస్ ఎప్పుడో ప్రకటించింది. అందుకు తగ్గట్టుగా జూన్ లో షూటింగ్ స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యారు దర్శకుడు ప్రశాంత్ నీల్. కానీ ప్రెజెంట్ అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగిపోవడంతో మేకింగ్ ప్లాన్ మార్చేశారు. భారీ చిత్రం కావడంతో ఈ సినిమా షూటింగ్ కే కనీసం 6-7 నెలల సమయం పడుతుంది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా భారీగా ఉంటుంది. అందుకే ఈ ఏడాది ఏప్రిల్లోనే సలార్ 2 షూటింగ్ స్టార్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. సెట్స్ మీదున్న సినిమాలతో పాటు ప్యారలల్ గా సలార్ 2ను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు డార్లింగ్. సలార్ పార్ట్ 1లో ఎక్కువగా ప్రభాస్ ఎలివేషన్, అసలు కథకు లీడ్ చేసే సీన్స్ మీదే దృష్టి పెట్టిన దర్శకుడు మెయిన్ కథంతా పార్ట్ 2లోనే చూపించాల్సింది. ప్రాణ స్నేహితులైన దేవా, వరద ఎలా శత్రువులవుతారు? కాన్సార్ సింహాసనానికి తానే వారసుడు అని దేవాకు ఇప్పటికే తెలుసా? ప్రభాస్ తండ్రి పాత్రలో ఎవరు కనిపిస్తారు? ఇలా ఎన్నో ప్రశ్నలకు సీక్వెల్లో సమాధానాలివ్వబోతున్నారు. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ, లెజెండరీ లిరిసిస్ట్ జావేద్ అఖ్తర్ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. యానిమల్ సినిమా మీద జావేద్ విమర్శలు చేయడంతో మొదలైన రచ్చ ఇప్పుడు పీక్స్ కు చేరింది. మరోసారి సందీప్ మీద సీరియస్ కామెంట్స్ చేశారు జావేద్. యానిమల్ సినిమాలో వైలెన్స్ తో పాటు విమెన్ ని పోర్ట్రేట్ చేసిన తీరు మీద చాలా విమర్శలు వినిపించాయి. ఆ మధ్య బాలీవుడ్ లెజెండరీ లిరిసిస్ట్ జావేద్ అఖ్తర్ కూడా అలాంటి కమెంట్సే చేశారు. ఈ కమెంట్స్ వైరల్ అవ్వడంతో దర్శకుడు సందీప్ రెడ్డి వంగ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. జావేద్ కమెంట్స్ కి కౌంటర్ ఇచ్చిన సందీప్, ముందు మీ ఫ్యామిలీ మెంబర్స్ చేస్తున్న కంటెంట్ గురించి చూసుకోండి అన్నారు. మీ అబ్బాయి ఫర్హాన్ అఖ్తర్ నిర్మించిన మీర్జాపూర్ వెబ్ సిరీస్ చూశారా? ఎన్ని రకాల బూతులుంటాయో అవన్నీ ఆ సిరీస్ లో ఉంటాయంటూ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. తాజాగా సందీప్ రిప్లై మీద రియాక్ట్ అయ్యారు జావేద్. 53 ఏళ్ల కెరీర్లో నేను చేసిన ఒక్క తప్పు కూడా దొరకలేదా? నా కొడుకు నిర్మించిన ప్రాజెక్ట్ ని ఉదాహరణగా తీసుకున్నావా అంటూ సెటైర్ వేశారు. ఓ సినిమా మీద ఒపీనియన్ చెప్పే హక్కు తనకుందన్నారు జావేద్. స్టార్స్ చేస్తున్న విమర్శల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కౌంటర్స్ ఇస్తున్న సందీప్ రెడ్డి వంగ జావేద్ లేటెస్ట్ కమెంట్స్ మీద ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. కార్తికేయ 2 సక్సెస్ తో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ సెకండ్ పార్ట్ లోనే మరో పార్ట్ ఉంటుందన్న హింట్ కూడా ఇచ్చారు. అయితే ఇన్నాళ్లు అదర్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న ఈ యంగ్ హీరో ఆ మూవీస్ ఫినిషింగ్ స్టేజ్ కు రావడంతో కార్తికేయ 3 మీద ఫోకస్ పెట్టారు.
రీజనల్ సినిమాగా తెరకెక్కిన కార్తికేయ 2 నేషనల్ లెవెల్లో సక్సెస్ అయింది. దీంతో ఆ ఇమేజ్ ని అలాగే కాపాడుకునేందుకు కష్టపడుతున్నారు నిఖిల్. ఆల్రెడీ క్రియేట్ అయిన పాన్ ఇండియా మార్కెట్ ని కంటిన్యూ చేసేందుకు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. కార్తికేయ 2 క్లైమాక్స్ లో సీక్వెల్ కి సంబంధించిన హింట్ ఇచ్చారు. ఆ తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో నెక్స్ట్ పార్ట్ 3Dలో చేస్తామన్న అప్డేట్ కూడా ఇచ్చారు. దీంతో త్వరలోనే కార్తికేయ సిరీస్ లో మరో మూవీ పట్టాలెక్కుతుందని భావించారు ఫ్యాన్స్. కానీ తర్వాత మూవీ యూనిట్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. అదే సమయంలో నిఖిల్ వేరే సినిమాతో బిజీ కావడంతో త్రీక్వెల్ ఉంటుందా లేదా అన్న డౌట్స్ కూడా రేజ్ అయ్యాయి. స్పై మూవీ ఫెయిల్ అయినా ఆ ఎఫెక్ట్ నిఖిల్ కెరీర్ మీద పెద్దగా కనిపించట్లేదు. ప్రెజెంట్ వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్న ఈ యంగ్ హీరో కార్తికేయ 3ని కూడా పట్టాలెక్కించబోతున్నారు. తాజాగా ఇదే విషయంలో క్లారిటీ ఇచ్చారు. మరో అడ్వెంచర్ కి సిద్ధమవుతున్నా అంటూ కార్తికేయ 3కి సంబంధించిన హింట్ ఇచ్చారు. ప్రెజెంట్ నాగచైతన్య హీరోగా తండేల్ సినిమాని రూపొందిస్తున్నారు దర్శకుడు చందు మొండేటి. ఆ సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్ కి రావడంతో కార్తికేయ 3కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేశారు. త్వరలోనే ఈ బ్లాక్ బస్టర్ త్రీక్వెల్ పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ బయోగ్రాఫికల్ మూవీ మహానటి. సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఈ జనరేషన్ కు మహానటిని పరిచయం చేసింది. ఇప్పుడు బాలీవుడ్ మేకర్స్ కూడా ఇలాంటి ఓ కథకు దృశ్య రూపం ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. కీర్తి సురేష్ లీడ్ రోల్, నాగశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ మహానటి. సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. మహానటి జీవితంలోని ఎత్తుపల్లాలను అద్భుతంగా చూపించిన దర్శకుడు సావిత్రి కథను ఆడియన్స్ కి ఎమోషనల్ గా కనెక్ట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. సౌత్ సినిమాకు సావిత్రి ఎలాగో బాలీవుడ్ కు మధుబాల కూడా అంతే. తెర మీద ఎన్నో అద్భుత పాత్రలకు జీవం పోసిన మధుబాల వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. ఓ కమర్షియల్ సినిమాకు కావాల్సిన అన్ని రకాల ఎలిమెంట్స్ పర్ఫెక్ట్ గా ఉన్న కథ కావటం, మధుబాల జీవితాన్ని సినిమాగా రూపొందించే ఆలోచనలో ఉన్నారు బాలీవుడ్ మేకర్స్. ఆలియా లీడ్ రోల్లో డార్లింగ్స్ మూవీ రూపొందించిన జస్మిత్ కేరిన్ మధుబాల బయోపిక్ ని రూపొందిస్తున్నారు. రీసెంట్ గా అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన ఈ సినిమాలో టైటిల్ రోల్లో ఎవరు నటిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఆలియా భట్ పేరు ఎక్కువగా వినిపిస్తున్నా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. మరి మధుబాల బయోపిక్ మహానటి సక్సెస్ ను గుర్తు చేస్తుందేమో చూడాలి. లాంగ్ వెయిటింగ్ తర్వాత అప్కమింగ్ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు రాఖీ భాయ్ యష్. టాక్సిక్ పేరుతో పాన్ ఇండియా మూవీ అనౌన్స్ చేసిన కన్నడ స్టార్ వెంటనే సైలెంట్ అయ్యారు. కానీ తాజాగా ఓ బాలీవుడ్ బ్యూటీ ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాన్ని రివీల్ చేశారు. కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు కన్నడ హీరో యష్. ఈ ఒక్క సినిమా యష్ ఇమేజ్ ని తారాస్థాయికి తీసుకెళ్లింది. అందుకే ఆ రేంజ్ సినిమానే చేయాలన్న ఉద్దేశంతో నెక్స్ట్ మూవీని ఫైనల్ చేయడానికి చాలా టైం తీసుకున్నారు రాఖీ భాయ్. కేజీఎఫ్ 2 ప్రమోషన్స్ తర్వాత చాలా రోజులు మీడియాకు దూరంగా ఉండిపోయిన రాఖీ భాయ్ కొద్ది రోజుల క్రితం తన 19th మూవీకి సంబంధించి క్లారిటీ ఇచ్చారు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో టాక్సిక్ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నట్టుగా క్లారిటీ ఇచ్చారు. మూవీ అనౌన్స్మెంట్ తర్వాత మళ్లీ సైలెంట్ మోడ్ లోకి వెళ్లారు యష్. జనవరి 8న బర్త్డే సందర్భంగా షూటింగ్ అప్డేట్, కాస్ట్ అండ్ క్రూ డీటెయిల్స్ రివీల్ చేస్తారని భావించిన యూనిట్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. తాజాగా యష్ మూవీ విషయంలో ఇంట్రెస్టింగ్ హింట్ ఇచ్చారు ఓ బాలీవుడ్ బ్యూటీ. టాక్సిక్ లో యష్ కి జోడీగా బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ నటిస్తారన్న ప్రచారం చాలా రోజులుగా జరుగుతోంది. రీసెంట్ గా కరీనా కూడా ఈ రూమర్స్ కి మరింత బలాన్నిచ్చే కామెంట్ చేశారు. ప్రెజెంట్ క్రూ ప్రమోషన్స్ లో ఉన్న కరీనా కపూర్ త్వరలో ఓ సౌత్ పాన్ ఇండియా మూవీలో నటించబోతున్నట్టుగా చెప్పారు. దీంతో అది టాక్సికే అని ఫిక్స్ అయిపోయారు ఆడియన్స్. ఇది ఈ రోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ 9.